రీసెంట్గా మనం అనంత పద్మనాభ స్వామి టెంపుల్తో లాగానే పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా అటువంటివి ఏదో ఉన్నాయి అని అంటున్నారు. అసలు దాని గురించి డీటెయిల్స్ ఏంటండి? పూరి రత్న బండాగార్ అది 1, 2, 3 మాలిగలు. ఓకే, మనకు అక్కడ అనంత పద్మ స్వామిలో 6 నెలల మాలిగలు అవన్నీ చూసాం. అది ఇంకోటి తెరిస్తే ప్రళయమే అంటే దాన్ని అక్కడ దాకా వచ్చి ఆపేశారు. అయితే పురాతన కాలంలో ఏంటంటే నిధిని దాచినప్పుడు సామాన్యులు ఎవరు దాన్ని ఈజీగా దాచడం అంటేనే సేఫ్టీ. అంతే కదా. ఇప్పుడు ఇంట్లోనైనా సరే బీరువాల్లో బట్టలు పెడతాము, డబ్బులు అలా పడేయం, దానికి ఒక సపరేట్ బాక్స్, దానికి మళ్ళీ ఇంకో లాకర్. అంటే సేఫ్టీ. ఇది తెరవాలి, తర్వాత అది కూడా తెరుచుకుంటే గానీ రాదు. ఇంకొంతమంది ఏం చేస్తారు, ఇది తెరిచి అది తెరిచి లోపల మళ్ళీ ఇంకో సేఫ్టీ లాకర్, దాని పాస్వర్డ్ నొక్కితే అది వస్తుంది. అంటే సేఫ్టీ ఇప్పుడు ఉన్న టెక్నాలజీ ప్రకారం. మరి పూర్వకాలంలో రాజులు ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు కూడా సేఫ్టీ ముఖ్యం కదా. అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ఎవరికి తెలియని చోట దాన్ని దాచేవాళ్ళు. దాచిన తర్వాత నేలమాలిగలు నేలలో పెట్టేవాళ్ళు. అది కనబడొద్దు, నెంబర్ 1 ఫస్ట్ కనబడొద్దు. కనిపించినా ఓపెన్ కావద్దు. ఓపెన్ అయినా సరే వాడు దోచుకోవద్దు. అట్లా ఇప్పుడు ఓపెన్ చేయడానికి ఏదో కొట్టి టపా కొట్టి ఏదో చేయలేము. 3 తాళాలు ఉన్నాయండి. ఇప్పుడు 3వ దానికి 3 దగ్గర 3 తాళాలు పెట్టారు. 3 అంటే అది తెరిచి ఇది తెరిస్తేనే 3 ఓపెన్ అవుతాయి. ఒకటి తెరిస్తే కూడా సగం ఓపెన్ అవ్వదు, అలా ఉంది. నెక్స్ట్ లోపల ఏం చేసేవాళ్ళంటే మంత్రించిన నాగబంధం పెట్టేవాళ్ళు, బాగా విషగాలులు పెట్టేవాళ్ళు. అంటే ఒక్క సైడ్ తిరగానే నీకు వచ్చే ఆ గాలికే నువ్వు స్పృహ తప్పి పడిపోతావు లేదా చచ్చిపోతావు. అట్లాంటివన్నీ పెట్టి అంటే దాచడం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ ఇతనికే కావాలనుకుంటే ఎట్లా అని అడుగుతారు మళ్ళీ. ఆ రాజే కాబట్టి ఇక అతని కోసం ఇంకా ఎవరో ఒకరు బలవ్వాల్సిందే, తప్పదు. ఇంకా రాజు కోసం ప్రాణాలు అర్పించే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా. అలా ప్రాణాలకి అర్పించడానికి సిద్ధపడే కొంతమందిని పెట్టి వాళ్ళ చేత ఓపెన్ చేయించేవాళ్ళు. వాళ్ళు కూడా చాలా సేఫ్టీగా వెళ్ళేవాళ్ళు. తెరిచిన తర్వాత పక్క వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు ఆ విషగాళ్ళు వాయువులు అన్నీ వెళ్ళిన తర్వాత ఆ పాములు పట్టేవాళ్ళు, ఆ మంత్రగాళ్ళు, వాళ్ళు వీళ్ళందరూ వెళ్ళి ఆ వ్యవహారాన్ని అంతా చక్కబెట్టి అప్పుడు ఆ నిధిని మళ్ళీ రాజుకు అప్పగించుకునేవాళ్ళు. సో ఇప్పుడు కూడా వీళ్ళు తీసేటప్పుడు అదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి. అందుకని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళని పిలిచారు. అలాగే ఒక ఫేమస్ మంత్రగత్తెని కూడా చూస్తున్నారు అనమాట. అంటే వీళ్ళకి ఎంత భయం ఉందో అర్థం చేసుకో. అప్పటికి ఇంతకుముందు 1987లో కూడా ఒక కమిటీ ఆనందం తట్టుకోలేక వెళ్ళారు, తెరద్దాం మనం ఏముందో చూద్దామని. క్యూరియాసిటీ ఉంటుంది కదా. అప్పుడు కూడా వాళ్ళు చాలా భయపడ్డారు. లోపల నుంచి ఆ సర్పాల సౌండ్స్ అవి ఇవన్నీ ఉంటాయి. సో అట్లా ఆ పాములు మళ్ళీ వాటి పిల్లలు అందులో అలా ఉండిపోతూ ఉంటాయి. ఎక్కువ కాలం బతికేలాగా వాటి వెంటిలేషన్ వాటికి సంబంధించి కూడా వీళ్ళు చర్యలు తీసుకొని వచ్చేవాళ్ళు అన్నమాట. అలా నాగబంధం ఏర్పాటు చేశారు. ఇప్పుడు దీనికి ఏంటంటే నిజంగా ఆదిశేషుడే 1000 పడగల ఆదిశేషుడే అందులో ఉన్నాడా అదొకటి. లేకపోతే ఈ 2 నిధులు తీసుకున్న తర్వాత మొదటి గది రెండో గది దీంట్లో ఏముందో చూద్దామని తెరిచేసరికి దానికి ఏంటంటే డైరెక్ట్ లోపల ఎక్కడో సముద్రంతో లింక్ ఉంటుంది. ఒక్కసారి నీళ్ళన్ని మొత్తం వచ్చి అందరూ సర్వనాశనం అయిపోతారు. అట్లాంటివి కూడా ఉంటాయి కొన్ని చోట్ల. మనకి సాహసం లాంటి సినిమాలు చూస్తే నీళ్ళు వస్తాయి, ఏదో పుడితే ఆ నీళ్ళన్నీ మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాయి, లేదా మొత్తం మునిగి పైకి వస్తాయి. ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీలు అప్పట్లో నిజంగా పెట్టారు. ఇప్పుడు మనము ఈ మెట్ల బావిలు చూస్తున్నామా, ఆ మెట్ల బావిలు ఉండేవి. మెట్ల నీళ్ళ కోసం అని మనం అనుకుంటాం. దాని లోపల కూడా ఎక్కడెక్కడ ఏదో మూలకి నిధులు పెట్టేవాళ్ళు. సో ఇలా దాచుకునేవాళ్ళు. దాచుకోవడానికి అంతే కదా, ఇంకేమున్నాయి. ఇప్పుడు ఖచ్చితంగా రాణిగారి రూమ్కి వెళ్తే అక్కడ అల్మరా ఉంటుంది, ఆ అల్మరాలో నగలు ఉంటాయి అనే రోజులు కాదు అవి. అప్పట్లో ఎక్కడో నిధి పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు అలంకరణకి సంబంధించి అక్కడెక్కడో ఉంచుకునేవాళ్ళు. దాన్ని 10 మంది కాపలా ఉంచేవాళ్ళు. ఆ విధంగా ఉండేది. సో ఇప్పుడు దీన్ని తెరవడానికి వీళ్ళంతా కమిటీ వేశారు. భయం అయితే ఉంది, తెరిస్తే ఏమవుద్దో అని ఆందోళన కూడా ఉంది. తెరవడానికి కూడా ఇంకా పర్మిషన్లు తెచ్చుకున్నారు, సిద్ధమయ్యారు. నన్ను అడిగితే ఇంకో వారం పట్టొచ్చేమో. ఓకే. అయితే ముఖ్యంగా సామాన్య ప్రజలు అనుకునేది ఏంటంటే దీని వెనకాల ఒక రాజకీయ ఉద్దేశం కానీ, లేకపోతే ఆ యొక్క ఆలయ కమిటీలో కొంతమంది ఈ యొక్క భక్తులు ఇచ్చినటువంటి కానుకలని దాన్ని వాళ్ళ సొంతం చేసుకోవడం కోసం అక్రమంగా ఏదో చేస్తున్నారు, అందుకే ఇన్ని రోజులు ఆగింది అంటారు. ఇది మీరు చెప్పినట్టుగా 1987లో నవీన్ పట్నాయక్ సంథింగ్ ఆ టైంలోనే ఒక కమిటీ వేశారని, 3వ తాళం చేయి పోయిందన్నారని, అది కనిపించట్లేదని చెప్పేసి అన్నారు. రీసెంట్గా వచ్చేసి దాని యొక్క డూప్లికేట్ కీ దొరికింది అంటున్నారు. సో ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఆల్రెడీ ఉన్న నిధి నిక్షేపాలు ఉండగా కొత్తగా భక్తులు వేసేటువంటి కార్యక్రమాలు కూడా దాంట్లో పెడతారట. సో ఆ గదుల్లో పెడతారట.
సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? నిజానికి అక్రమంగా ఇప్పుడు ఆ యొక్క టెంపుల్ యాజమాన్యం, టెంపుల్ యొక్క ధర్మకర్తలు ఏమవుతున్నారో వాళ్ళు దాన్ని ఏమన్నా అక్రమంగా తీసుకునే అవకాశం ఉందంటారా? అవకాశం ఉంటుంది సార్, ఎందుకు చెప్పనా, ఓకే, అప్పటి టెక్నాలజీ ప్రకారంగా సేఫ్టీ అనేది వాళ్ళ సేఫ్టీ ప్రకారంగా అట్లా దాచుకున్నారు. అవును, ఇప్పుడు మనకు అంత సేఫ్టీ లేదు. అవును, బ్యాంక్ లాకర్లకే సేఫ్టీ లేదు. అవును. సో ఖచ్చితంగా దాన్ని అకౌంట్ ఓపెన్ చేసి బ్యాంకులో చెప్పాలి. ఎందుకంటే జనాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. వాళ్ళకి ఎంత వచ్చినా వాళ్ళు మాట్లాడుకోవడం కాదు, చెప్పాలి. అది ఇట్స్ అన్ ఓపెన్ సీక్రెట్. ఓకే, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తి ఈ ఏడాది 30 కోట్లు, నెక్స్ట్ 350 కోట్లు, తర్వాత 1400 కోట్లు, అట్లా చెప్పాలి జనాలకి. కానుకలు వస్తానే ఉంటాయి, చెప్తా ఉండాలి. అప్పుడు అక్రమాలు జరగవు. అందరికి తెలిసి ఉండాలన్నమాట అకౌంట్స్. లేదా వాడు ఒక్క ఉంగరం తీసుకున్న ₹1,00,000 అండి, అంతే కదా దేవుడివి. వాళ్ళు ఇంకా కాస్ట్లీ వైడూర్యాలతో రత్నాలతో పొదిగి చేస్తారు. ఇప్పుడు అనేది కూడా, ఇప్పుడు ఏదైతే పూరి జగన్నాథ్ టెంపుల్లో ఉన్నటువంటి ఆభరణాలు ఒకవేళ బయటకు వచ్చినా కూడా వాటిని వాల్యూ పెట్టడానికి ప్రపంచంలో దాన్ని వాల్యూ చేసేవాళ్ళు లేరట. కొన్ని రకాల రాళ్ళు అయితే ఉన్నాయో ఆ రాళ్ళు ఎంత క్యారెటీ, ఎంత విలువ అనేది ఇప్పుడు లెక్క తేలదట. అయితే మనకి ఇప్పుడు కోహినూరు అత్యంత విలువైనది అంటున్నారు. మేబీ ఈ దేవుడి దగ్గర కూడా ఏదన్నా రాయి బయటకు వచ్చి అది ఇంకా విలువైంది ఉండొచ్చు ఆ లోకంలో. అంటే ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాలు అప్పుడు తవ్వి చేసినటువంటి వజ్రాలు వైడూర్యాలు. ఎంత కాదనుకుసి ఆ రాయి విలువ కంటే కూడా అది పురాతనమైనది అనే దాని విలువే ఎక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే యాంటిక్ పీస్ కదా, అంతే కదా, యాంటిక్ ప్లస్ యాంటిక్ లోనూ విలువైంది. అవును, ఇప్పుడు పాత విగ్రహం దొరికింది, ఆ విగ్రహమే కొన్ని కోట్లు ఉంటాయి. ఆ విగ్రహం బంగారదైతే ఇంకెంత ఉంటుంది? ఆ బంగారం వాల్యూ ప్లస్ ఆ విగ్రహం కున్న పురాతన వాల్యూ, చరిత్ర, అది రెండు కలిపి వీటి కాస్ట్ ఇంకా హై. ఓకే, అట్లా ఇప్పుడు ఈ యొక్క పూరి జగన్నాథ్ టెంపుల్ సంబంధించి ఏం చేయబోతున్నారు యాక్చువల్గా? ఈ వారం 10 రోజులు తెలుసా అంటే భయపడుతున్నారు. ఇంకా పర్మిషన్లు వచ్చి అన్నీ వచ్చాయి. డాక్టర్లను పెట్టుకున్నారు. అంటే పాము కాట్లు లాంటి ఏమన్నా విశేష వాయువులు ఏమన్నా వస్తే వీళ్ళని సేఫ్టీ అవి కూడా వేసుకుంటున్నారు. కరోనా అప్పుడు వేసుకున్నట్లాంటి. ఇంకా ఇప్పుడు ఏంటంటే ఆ మంత్రగత్తెని చూస్తున్నారు, అదేంటో విచిత్రం వేసింది. అంటే వీళ్ళ భయం అర్థమవుతుంది. అంటే దేవాలయం అంటేనే సెంటిమెంట్తో కూడుకుంది కదా. సో అయ్యగారులు కానీ పూజారులు కానీ వాళ్ళందరూ కూడా శక్తులు ఉంటాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటారు. కాబట్టి అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా దాన్ని తీసివేయడానికి లేదు కదా. వాళ్ళ యొక్క మనోభావాలు కూడా దెబ్బతింటాయి కాబట్టి ఆ విధంగా వెళ్తుండొచ్చు. ఇప్పుడు మనోభావాల విషయానికి వస్తే మళ్ళీ రెండు, ఒకరేమో ఏముందో చూడాలన్న క్యూరియాసిటీ, ఒకరు ఏమైద్దో అన్న భయం. అటు 50 ఇటు 50. అదే దేవుడి దగ్గర తీసి అపచారం అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అపచారము ఏముందో క్యూరియాసిటీ. మూడోది ఏంటంటే ప్రపంచం నాశనం అయిపోద్దేమో అని ఒక పెట్టారు కదా భయం. కలియుగం అంతమైపోతుంది అది తెరిస్తే, అసలు ఇంకా ఏం లేదు కదా, దాని నుంచో ఏదో వస్తుంది మొత్తం అందరినీ చంపేస్తుంది. లేకపోతే ఆ విషవాయువులు ఒక ఊరిని నాశనం చేసే అంత వాయువులు పెట్టాడు దాంట్లో. కనీసం కొన్ని వేల కిలోమీటర్ల వరకు అది వ్యాపించి ప్రజలందరూ ఏదో రోగాలు వచ్చి చచ్చిపోతారు. అది అంటు రోగం. ఆ రోగం ఇంకా 10 మందికి అంటే అందరూ చచ్చిపోతారు. నెక్స్ట్ మళ్ళీ ఇంకొకటి, వీళ్ళందరూ జాంబీలు అయిపోతారంట. అల్లకెళ్ళి వస్తే ఒక 3-4 కిలోమీటర్ల వరకు అందరూ జాంబీలు అయిపోయి కొంత వాస్తవం ఉండొచ్చు సార్. ఉన్నాయి అట్లాంటి కెమికల్ ఏవో ఉంటాయి, ఉంటాయి. ఆయుర్వేదము అండ్ మందుల్ని మనం అంత ఈజీగా తీసుకునే చాలా దారుణమైన విషయాలు కూడా ఉంటాయి. ఓకే, సో అట్లా జాంబీలు అవుతారు. ఆ జాంబీలు పక్కూరు మీద పడి ఆ ఊరి మీద మొత్తం ప్రపంచం అంతా తినేసి మెడల్ కొరికి చంపేస్తారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుకోవడం. బట్ ఓవరాల్ గా ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా నానానికి మరోవైపు తెరిస్తే ఏందో చూద్దామన్నా క్యూరియాసిటీ అందరికీ ఉంది.